దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రియ భగవద్బంధులారా, భగవద్గీతలో 8వ అధ్యాయం 13వ శ్లోకంలో ఆత్మప్రాప్తి కాముడికి అంటే కైవల్యార్థికి ఓంకారము స్మరించదగినటువంటి మంత్రము. ఉపాసన చేసేటప్పుడు ప్రాణములను నిలపవలసిన చోటు మూర్ధ. మంత్రమునకు తాత్పర్యంగా చూడవలసినటువంటి తత్వం నేనే అని చెప్పాడు భగవంతుడు. అంచేత ఓంకారం ఎవరిని చెప్పును? ఇదో పెద్ద ప్రశ్న అండి. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే కనిపించిన ప్రతి అడ్డమైన వాడికి ఓంకారం తగిలించేస్తున్నారు. ఓంకారం ఎవరిని పడితే వాళ్ళని చెప్పునా? అదేదో దొరికిన అక్షరం కనుక ఎవరైనా చెప్పచ్చండి అని పాపం చెప్పేసుకుంటున్నారు. ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎక్కడ వాడాలి దానికి శాస్త్ర నియమాలు బోళ్ళను ఉన్నాయి. చాలా పదాలకు ఉందనుకోండి, ఇలాగా అవన్నీ చెప్తే పాపం అందరికీ బాధ కలుగుతుంది కనుక వాటన్నిటి మనం పెద్ద చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఓంకారం కూడా అంతే. ఇప్పుడు ఓంకారాన్ని కూడా ఎవరు పడితే వాడు ఎలా పడితే అలాగ వాడుతున్నాడు. దానికి తాత్పర్యం ఇది అని ప్రతిదాన్ని చెప్పుకుంటూ పోతున్నారు. కానీ ఓంకారం అనేటటువంటిది పరమాత్మని మాత్రమే చెప్పును. అక్షరాణం అకారోస్మి ప్రణవః ఛందసాం. ఇది భగవంతుడు భగవద్గీతలో 11వ అధ్యాయంలో 10వ అధ్యాయంలోనూ ఆయన చెప్పుకున్నాడు. ఆయన ఓంకారమును నేనే, వేదములు ప్రతిపాదన చేసే ఓంకారమును నేనే, ఓంకారానికి మూలమైనటువంటి అకారమును కూడా నేనే. తెలిసిన వాళ్ళంతా దాన్ని అలానే వాడుతూ ఉంటారు. సరే, అదేమిటో తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. మహాభారతంలో సాక్షాత్తు మహేశ్వరుడే ఓంకారము చెప్పినప్పుడు ఏమి చెయ్యవలెను అనేది ఆయనే వివరించాడండి. ఓమిత్యేవం సదా విప్రాహ పఠధ్వం ధ్యాత కేశవం. మహేశ్వరుడు చెప్తున్నాడు ఏమని? ఓమిత్యేవం సదా పఠధ్వం విప్రాహ. హే విప్రులారా, ఓంకారమును సదా స్మరించుడి. ఎవరిని చూడవలెను? ఎందుకంటే మరి ఒక శబ్దం చెప్తుంటే దానికి ఏదో అర్థం కనిపించాలి. ఇప్పుడు మనము మైసూర్ పాక్ అన్నాం అనుకోండి, అనగానే మనకి ఒక చతురస్రంలోనో దీర్ఘ చతురస్రంలోనో ఒక బంగారు రంగులో ఉండేటువంటి ఒక పీస్ కనిపించాలి. పదాన్ని పలికినప్పుడు ఈ పదం ఒక్కొక్క అర్థాన్ని తెలియచేస్తుంది.
పదానికి అర్థానికి, శబ్దానికి అర్థానికి ఒక అవినాభావ సంబంధం అనేది ఒకటి ఉంటుంది. అర్థం తెలిస్తే పదం జ్ఞాపకం వస్తుంది, పదం తెలిస్తే అర్థం జ్ఞాపకం వస్తుంది. ఈ రెండిటికి కూడా వాచ్య వాచక సంబంధం ఉంటుంది అని అంటారనమాట. ఒక సంబంధం ఏదో తల్లికి పిల్లకి ఏదో మాతృపుత్ర సంబంధం, పితృపుత్ర సంబంధం, భార్య భర్తృ సంబంధం, ఇది ఇలాగ అంటాం కదా. అట్లాగా వాచ్యము వాచకము, శబ్దము వాచకమవుతుంది. ఈ శబ్దం వల్ల తెలిసేటటువంటి అర్థం ఏదో అది వాచ్యము అని అంటాం అన్నమాట. ఆ రెంటికి ఉండే సంబంధాన్ని బట్టే ఇది అనగానే అది జ్ఞాపకం వస్తుంది, అది చూడగానే ఈ శబ్దం జ్ఞాపకం వస్తుంది. కాకరకాయ అన్నాం అనుకోండి, అదో ఇంతదో 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 లేకపోతే ఇంతదో, ఒక ఆకుపచ్చగా ఉండేటటువంటి ఇలా సూదిగా ఆరంభమై ఇలా వచ్చి మళ్ళీ సూదిగా పూర్తయ్యేది. క్యాబేజీ అనగానే ఒక గుండ్రంగా ఉండేటటువంటి ఏదో ఒక ఆకృతి మనకు కనిపిస్తుంది. ఇలాగ రకరకాల ఆకులాగా మూసుకున్నటువంటి ఒక ఆకారం, అదేనా క్యాలీఫ్లవర్ అన్నాం అనుకోండి, అదేదో ఒక మేఘాలలాగా ఉండేటటువంటి ఒక పువ్వు లాంటిది ఒకటి కనిపిస్తుంది మనకి. అరటికాయ అన్నాం అనుకోండి, అదో ఒక కాయ, ఒక అరటికాయ ఒకటి మనకు కనిపిస్తుంది. టొమాటో అన్నాం అనుకోండి, ఓ ఎర్రగా ఉండేటటువంటి ఒక చిన్న గుమ్మడికాయ సైజులో ఉండేటటువంటి ఏదో ఒక కాయ మనకు కనిపిస్తుంది. ఇవన్నీ పేర్లన్నీ వాచకాలు. ఈ పేరు చెప్పగానే కనిపించే ఆకారాలు మన మురలో ఉంటాయి, అవన్నీ వాచ్యములు అని అంటాం. పిల్లి అన్నాం అనుకోండి, 4 కాళ్ళు, ఒక ముఖం, ఇంత మీసాలు, మనకి ఏం తెలిసినా తెలియకపోయినా ఒక రౌండ్గా గీసి లోపల రౌండ్ గీసి ఇలా ముక్కు ఇలా నోరు గీసి ఇలా 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 మీసాలు పెట్టాను అనుకోండి, పిల్లి అంటారు. ఇది ఒక ఆకృతి. ఈ ఆకృతికి వాచ్యము అని అంటారు. ఈ వాచ్యాన్ని తెలియచెప్పే శబ్దానికి వాచకము అని అంటాం. ఈ వాచ్యానికి వాచకానికి ఒక సంబంధం ఉంటుంది. ఇది అనేక సార్లు మనకి చెప్పడం వల్ల, చూపటం వల్ల, శబ్దాన్ని ప్రయోగించడం వల్ల, ఇది ప్రయోగించి దాన్ని చూపించడం అనేటటువంటిది. చిన్నప్పుడు చూడండి, అమ్మ పిల్లవాడిని ఒళ్ళో ఎత్తుకుని ఆ పిల్లను అలా తీసుకెడుతూ అదిగో ఆవు ఆవు, దాయి తాత, అత్త, అక్క, అమ్మ, ఇలాగా ఒక వస్తువుని ఆ వస్తువుని చూపేటప్పుడు వాడే ఒక శబ్దాన్ని ఈ పిల్లవాడికి పదే పదే మనసులో ఎక్కించడం చేత ఓహో తాత అనగానే ఇగో ఆ మీసాలు ఉన్నాయని చూడాలి, అక్క అనగానే అదిగో 2 జడలు ఉండేటువంటి ఆవిడ్ని చూడాలి, ఏదో నాన్న అనగానే అలా సీరియస్గా పోజు పెట్టి ఆయన్ని చూడాలి. ఇలాగా ఏదో ఒక్కొక్క శబ్దాన్ని చెప్పినప్పుడు ఒక్కొక్క వస్తువుని చూపించి దాయి అనగానే అలా పైకి చూస్తాడు వాడు. ఎందుకంటే అక్కడ ఆకాశంలో కనిపించేటటువంటి ఒక బింబము, లేకపోతే ఒక కొన్ని కళలు కలిగినటువంటి ఒక వెండిలాగా మెరిసే ఒక ఆకృతి విశేషాన్ని వీడికి చూడడం అలవాటు చేశారు. అంటే ఒక శబ్దాన్ని ప్రయోగించి అంగుడి నిర్దేశం చేసి ఒక వస్తువుని చూపించి దీనికి అది తెలిసేది, ఇది ప్రయోగిస్తే అది తెలియవలను, అది తెలిసినప్పుడు ఇది ప్రయోగించవలను, అదిలాగా వాచ్య వాచక సంబంధాన్ని ఒకదాన్ని మన లోపల ఎస్టాబ్లిష్ చేస్తారు. అలా చేయడం చేత మనకి సాధారణంగా వస్తు జ్ఞానం కలుగుతూ ఉంటుంది, శబ్ద జ్ఞానం కూడా కలుగుతుంది. పరబ్రహ్మతత్వాన్ని చెప్పేటప్పుడు వాచకమేది, వాచ్యమేది, ఓంకారము వాచకము. ఈ ఓంకారం వల్ల తెలిసే వాచ్యమేది అంటే నారాయణ. అందుకోసమనే ఆయన ఏ రూపంలో ఉన్నప్పటికీ నారాయణుడే కనుక ఆయన ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్
మాం అనుస్మరన్ అంటూ తనని చూపించుకున్నాడు. ఇదే మహేశ్వరుడు చెప్తున్నాడు అక్కడ ఉండేటువంటి మహానుభావులు అందరితోటిని. ఓమిత్యేవం సదా విప్రాహ పఠధ్వం. ఓం అని చదవండర్రా మీరందరూ కూడా. మరి అప్పుడు లోపల రూపం ఏం కనిపించాలి? ధ్యాత కేశవం, కేశవుణ్ణి ధ్యానించండి. మళ్ళీ నేనే ఓంకారాన్ని అని చెప్పుకోలేదు ఆయన. మనం గమనించాల్సినటువంటి అంశం అది. ఇప్పుడు విచక్షణారహితంగా ఓంకారం ఎవరిదైనా చెబుతుంది అని మనకి మొత్తం అన్ని తత్వాలకి ఇప్పుడు ఓంకారం తీసుకెళ్ళి పెట్టేస్తున్నారు. కానీ ఓంకారం ఎవడిని పడితే వాడిని చెప్పదు. ఓంకారం ఎవడినైనా చెప్పినా అది కేశవుని యొక్క ఒక అంగముగా చెబుతుంది. అలా గుర్తిస్తే వాళ్ళు అదృష్టవంతులు. లేదు, అంగంగా కాకుండా అదే అంగిగా గుర్తిస్తే వాళ్ళు తప్పుదారి పట్టారు అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. రుద్రుడు చెప్పిన దాంట్లో కూడా కేశవుణ్ణి అనే పదం ప్రయోగించడంలో ఒక అందం ఉంది. ఎందుకనంటే మహాభారతంలోనే ఒక కథ ఉంది. శ్రీకృష్ణుడు కైలాసానికి యాత్ర చేస్తాడు. పరమశివుణ్ణి దగ్గరికి వెళ్ళి ఆయన్ని ధ్యానం చేసి పరమశివుణ్ణి స్తోత్రం చేస్తాడు. ఏం స్తోత్రం చేస్తాడంటే అక్కడే మనం చూసుకోవాల్సిందే. దాన్ని మనం ఇప్పుడు చెప్పి మళ్ళీ మన యొక్క సమయాన్ని మనం వ్యర్థం చేసుకొని అవసరం లేదు. సరే, స్తోత్రం చేశాడు. అప్పుడు పరమశివుడు అక్కడికి చేరాడు. ఋషులంతా అక్కడికి చేరారు, దేవతలంతా అక్కడికి చేరారు. సరే, తనకి సంతానం కావాలి అనేటటువంటి ప్రార్థనని కృష్ణుడు చేశాడు. అది విన్నాడు రుద్రుడు, శంకరుడు. అక్కడ ఉండేటటువంటి మహానుభావులందరినీ కూడా అడ్రస్ చేస్తూ ఆయన ఆ సందర్భంగా ఒక మాట చెప్పాడండి. హే మహానుభావులారా, శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరతత్వం. నన్ను ప్రార్థన చేస్తున్నప్పుడు మీకు ఒక సందేహం కలుగుతుంది, ఆయన ఈయన్ని ప్రార్థన చేస్తున్నాడు ఏమిటబ్బా అని మీకు సందేహం కలగచ్చు. కానీ అవసరం లేదు. నేనే ఒకనాడు చేసిన తపస్సుకి భగవంతుడు కనిపిస్తే నాకు ఒక ప్రభావం ఏర్పడటం కోసం, ఒక గౌరవం ఏర్పడటం కోసం, హే భగవన్, నువ్వు నా దగ్గరికి రావయ్యా, నన్ను ఏదైనా కోరవయ్యా, దాన్ని ఇచ్చేట్టుగా నన్ను చేయవయ్యా అని నేను చేసిన ప్రార్థనని సఫలం చేయడం కోసం ఈయన వచ్చి ఇక్కడ అడుగుతున్నాడు తప్ప ఆయనకి చేత కాక కాదు, నేను గొప్పవాణ్ణి అని మీరెవరైనా భ్రమపడేరు. అలా పడవలసిన అవసరం లేదు సుమా అని పాపం ఆయనే స్పష్టంగా చెప్పేసి, అందుకోసం ఆయన భోళాశంకరుడు అంటారు. ఆయన చెప్పుకోవాల్సిన అవసరం లేదు పాపం ఆయన. కానీ పాపం ఎవరిలో కూడా ఒక అపార్థాన్ని గోచరింప చేయకుండా ఉండాలనేటటువంటి తాత్పర్యంతో ఆయన చెప్పేశాడు. ఆయన ఆ సందర్భంగా చెప్పిన ఒక మాట అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన చెబుతూ నేనెవరినో తెలుసును. అక్కడ ఉండేవాళ్ళు దేవతలంతా ఉన్నారు. చతుర్ముఖ బ్రహ్మగారు కూడా అప్పుడు అక్కడ వచ్చి ఉన్నారు, ఈయన తండ్రి గారు. అప్పుడు చెప్తున్నాడు ఆ రుద్రుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళందరితోటి కూడా ఏమని, ఇగో మా నాన్నగారు ఉన్నారు ఇక్కడ బ్రహ్మగారు, ఈయనని క అని అంటారు. క ఇతి బ్రహ్మణో నామ ఈశోహం సర్వదేహినాం. ఈ శరీరాలన్నిటినీ కూడా నియంత్రించి ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా తీసుకుపోవాలో అలా తీసుకువెళ్ళడంలో నా అధికారానికి తిరుగులేదు. కనుక అహమీశః సర్వదేహినాం అహమీశః. భగవన్ ఆవాం తవాంగే సంభూతౌ, మేమిరువురము కూడా నీ దేహంలోంచి వచ్చిన వాళ్ళమయ్యా. తస్మాత్ కేశవనామవాన్, అందుకోసమనే కా ఈసు ఇరువురికి కూడా తన దేహంలోంచే ఆకృతినిచ్చిన వాడవు నువ్వు, కనుక నీ పేరు కేశవా అయింది. తస్మాత్ కేశవ నామవాన్ అంటే బ్రహ్మకి కారణం, రుద్రుడికి కారణమైన వాడివి, వారిరువుని తనలోంచి జన్మింపచేసిన వాడివి, వారిరువుకి తన దేహంలో స్థానం ఇచ్చిన వాడివి. మనం 11వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు విశ్వరూపాన్ని చూపిస్తాడు అర్జునుడికి.
ఈ విశ్వరూపం చూసినప్పుడు చెప్తాడు, ఓ నేను చూస్తున్న బ్రహ్మాండం ఈశం కమలాసనస్థం, బ్రహ్మని చూస్తున్నా, రుద్రుణ్ణి చూస్తున్నా. బ్రహ్మగారు కమలంలో ఉన్నాడు, ఆయన ఆధీనంలో ఉన్నాడు రుద్రుడు. వీరిరువురికి కూడా నువ్వు ఆధారంగా ఉన్నావాయా, ఇది నేను గమనిస్తున్నానంటూ ప్రారంభం చేస్తాడు అర్జునుడు స్తుతిని. శివుడు చెప్పిన మాట కేశవ అని. బహుశా శివుడికి కేశవనామం అంటే చాలా ప్రీతి అని అనుకుంటా. అంచేత ఆయన ఎప్పుడు కూడా కేశవనామాన్నే వాడుతుంటాడు. బహుశా దానికోసమనే కొంతమంది శివకేశవులకి భేదము లేదు అని అంటుంటారు. శివకేశవులకి భేదము లేదు, మంచి మాట. భేదం అంటే దెబ్బలాట అని కూడా అర్థం అండి. భేదం అంటే తేడా అని కూడా అర్థం అండి. వారిద్దరికీ భేదం లేదు, ఎప్పుడు ఇద్దరు దెబ్బలాడుకోరు, చక్కగా కలిసిమెలిసి ఉంటారు, కలిసి జగద్ రచన కార్యాన్ని నిర్వహిస్తూ ఉంటారు. కనుక వారిద్దరికీ కూడా ఏ రకమైనటువంటి క్లాషెస్ లేవు, దెబ్బలాటలు లేవు, భేదం లేదు. కానీ ఆకారపరమైనటువంటి తేడాలైతే ఉన్నాయి, అది భేదం అంటాము. ఆ భేదం ఉంది. ఈయన జటాజూటధారి, ఆయన అందమైనటువంటి కేశ సంపద కలిగిన వాడు. సహస్రశీరుష పురుష ద్వినేత్రుడు. పుండరీకం ఏవం అక్షిణి, పుండరీకాక్షుడైన ఆయన త్రినేత్రుడు. ఈయన పీతాంబరధారి, ఆయన నాగ చర్మధారి. ఈయన గరుడవాహనుడు, ఆయన నందివాహనుడు. ఈయన కైలాసధారి, ఆయన క్షీరాబ్ధిసేనుడు. తేడా ఉంది కదా, తేడా ఉండొచ్చు, క్లాషెస్ ఉండకూడదు. భేదం ఉంది కానీ భేదం లేదు. ఇరువురికి దెబ్బలాట్లు ఎప్పుడూ లేవు. ఆయన్ని ఆశ్రయించుకునేటటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది వీరభక్తులు, వాళ్ళందా ఏముంటాయో మనకి తెలియదు. కానీ వారిరువురికి మాత్రం భేదము లేదు, వారిద్దరికీ భేదం ఉన్నది కూడా. దెబ్బలాటలు లేవు కానీ తేడాలు ఉంటాయి. ఇది తెలియక మాట్లాడేటటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది అమాయకులు. పరమశివుడికి అందుకోసమని కేశవ నామం అంటే చాలా ఇష్టం. అందుకోసమని ఆయన చెప్తున్నాడు, ఓమిత్యేవం సదా విప్రాహ పఠధ్వం. చక్కగా అనుసంధానం చేయండి. ధ్యాత కేశవం, కేశవుణ్ణి ధ్యానము చేయండి. ఈ మంత్రానికి వాచ్యుడిగా అని వాచ్యవాచక సంబంధాన్ని చూపిస్తున్నాడు ఆయన. ఇదే రకంగా యాజ్ఞవల్క్యుడు మహానుభావుడు, అపరవ్యాసుడు. ఈయన వేదాన్ని ప్రత్యేకంగా తన కోసమని సూర్య భగవాను నుంచి పునః సాక్షాత్కరింపచేసుకున్నటువంటి మహనీయుడు. ఆయన చెప్తున్నాడు, దేవతాయా పరాయాశ్చహి ఆలంబః ప్రణవస్మృతః. పరాయాః దేవతాయాః ఆలంబః, పరతత్వమైనటువంటి దేవతకి ప్రతిపాద్యమైనటువంటి ప్రతిపాదకమైనటువంటి అక్షరము ప్రణవః స్మృతః. కశ్చిదారాధన కామః, ఎవడైనా ఆ పరదేవతని ఆరాధన చేయాలి అని అనుకుంటాడో విష్ణోర్భక్త్యా కరోతి వై, వాడు విష్ణువునందుండేటువంటి పరమశ్రద్ధ చేత చక్కగా ఆ తత్వాన్ని ఆ రూపాన్ని చూడాలి. అంటే భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క నారాయణుని యొక్క రూపాన్ని వాడు ఉపాసన చేయాలి ప్రణవంతో. తదారాధన సాన్నిధ్యే ప్రతిమాం వ్యంజికాం యథా ధాతుద్రవ్యాది పాషాణై కృత్వా భావం వివేశయేత్. ఏమి చేయాలి? వాడు ఆరాధన చేయాలనుకున్నవాడు ప్రేమతో చేయాలి అంటే ఒక రూపాన్ని పరికల్పన చేయవలే. దేనితో? ఏదైనా ఒక ధాతువుతో, సువర్ణముతో, తామ్రముతో, రజతముతో, ఏదైనా ఒక దాంతో
ఒక రూపాన్ని, ఒక ధాతువుతోటి ఒక ప్రతిమని తయారు భగవంతుని రూపము వంటి రూపం మనకు కనిపించేట్టుగా తయారు చేసుకోవాలి. ఆయన రూపాన్ని వర్ణించినటువంటి మనకి స్థానాలు ఉన్నాయి. ఆయన చతుర్భుజుడై ఉంటాడు, నేత్రములు ఇలా ఉంటాయి, నాసిక్ ఇట్లా ఉంటుంది, అధరములు ఇలా ఉంటాయి, ముఖ బింబం ఇట్లా ఉంటుంది, కేశములు ఇలా ఉంటాయి, భుజములు ఇలా ఉంటాయి, వక్షం ఇట్లా ఉంటుంది. ఆయన వర్ణించేటటువంటి సన్నివేశాలు మనకి ఆగమాది గ్రంథాల్లో ఉంటాయి కదా. వాటిని చూస్తూ వీడు ప్రతిమా నిర్మాణం చేయవలెను. ప్రతిమా అంటే తత్వానికి ప్రతిగా వీడు కొలతలతోటి చేసుకున్నటువంటి ఆకృతి, ప్రతిమానము, దాన్ని ప్రతిమ అని అంటారు. తదారాధన సాన్నిధ్యే ప్రతిమాం వ్యంజికాం యథా, ఆరాధనకి తగ్గట్టుగా దాన్ని తెలియచేసేటట్లుగా, దాన్ని వీడికి తోపింపచేసేటట్టుగా, అంటే వాడు చక్కగా దంతధావనం చేస్తున్నానంటే దంతములు కనిపించేటట్లుగా, వాడు జిఫా నిర్లేఖనం చేస్తున్నానంటే అది తెలిసేటట్లుగా, తైలాభ్యంజనం చేస్తున్నానంటే వాడి కేశములు కనిపించేటట్లుగా, వాడు చక్కగా భగవాడు అంగోత్వర్తనము చేస్తున్నాను అంటే వాడికి నలుగు పెట్టేటటువంటి స్థానముగా, ఇలాగా ధాతు ద్రవ్యాది పాషాణై, వాడు రాతితో చేసుకున్నా పర్వాలేదు, ఏవైనా ధాతువులతో గైరికాదులతో చేసుకున్నా పర్వాలేదు, ఏదైనా ద్రవ్యములతో చేసుకున్నా పర్వాలేదు, అలాంటి ఒక రూపు కల్పన చేసి దానిలో వీడు భావము వివేశయేత్. ఏం చేయాలి? శ్రద్ధా భక్త్యారాధ్యైశ్చ తస్య దేవ ప్రసీదతి. వీడికి ఉండేటువంటి శ్రద్ధ అంటే దాని యందు వీడికి ఉండేటటువంటి రుచి, త్వరగా చేరాలనేటటువంటి తపన, దీని శ్రద్ధ అంటాం. రుచిపూర్వక త్వర అంటారు కదా. దీనితోటి పాటు వాడికి ప్రేమ కూడా ఉండాలి. ఓంకారేణ తథా చాత్మా హి ఉపాస్తే సప్రసీదతి. అయితే మరి ఇవన్నీ చేసుకున్న తర్వాత వీడి ఇవన్నీ చేసేటప్పుడు ఏం చదవాలి? ఈ మంత్రం ఏమిటి దానికి? ఓంకారేణ తథా చ ఆత్మా హి ఉపాస్తే సప్రసీదతి. దీనివల్ల ఆయన అనుగ్రహిస్తాడు. తస్య ఓంకారః స్మృతం నామ. ఆయన పేరు ఓంకారమే. తేన ఆహూతః ప్రసీదతి. ఈ మంత్రముతోటే నువ్వు ఆయన్ని పిలవచ్చును. తస్మాత్ ఓమితి పూర్వంతు కృత్వా యుంజీత తత్పరః. అందుచేత ఉపాసన చేసేటట్టు ఏ వ్యక్తి అయినా, ఆరాధన చేసుకునే ఏ వ్యక్తి అయినా ఓమితి పూర్వంతు కృత్వా, ఓంకారమును చెబుతూనే యుంజీత తత్పరః, మీ మనస్సుని భగవంతుని యందు నిలపండి సుమా. ఇంతవరకే ఆగలేదు. ఇంకా హైరణ్య గర్భాది సిద్ధాంతాల్లో కూడా ఓంకారాన్ని వివరించేటటువంటి మంత్రాలు, భగవత్పరముగా వాటిని వినియోగించాలని చెప్పేటటువంటి ఎన్నో ఎన్నో. త్రిరాత్మా త్రిస్వభావశ్చ తథా త్రివ్యూహ ఏవచ పాంచరాత్రే తథా హ్యేషః భగవద్వాచక స్మృతః. ఓంకారము భగవద్వాచకము. ఓంకారో విష్ణు అవ్యయ. ఓంకారమనగా విష్ణువు, ఆయన అవ్యయుడు. భగవద్వాచక ప్రోక్త. ఇది భగవంతుని తెలియచెప్పేటటువంటి అక్షరము. తద్విష్ణో పదమపి పద్మజ ప్రసూతే దేహాంతే మమ మనసి స్థితం కరోతు అని ఎన్నో చోట్ల ఓంకారం సాక్షాత్తు భగవంతుణ్ణి, శ్రీ మహావిష్ణువుని, శ్రీమన్నారాయణుని తెలియచేయును. అది ఎలా ఉపాసించాలి? ఘంటా శబ్దవత్ ఓంకారం ఉపాసీత సమాహిత. టంగ్ టంగ్ అంటుందండి, టంగ్ అంటుండే అంతే కదా.
అలాగే ఓం, ఓకి మాకి మధ్య 1, 2 లేక 3 మాత్రమే మాత్రలు ఉండాలి. చివర నాదము నువ్వెంత సాధన చేయగలిగితే అంత. ఘంటా శబ్దవత్ ఓంకారముపాసీత సమాహిత పురుషం నిర్మలం శుభ్రం పశ్యేత్ వై నాత్ర సంశయ. పరిశుద్ధుడైనటువంటి నిర్మలుడైనటువంటి క్లేశ కర్మ విపాక ఇలాంటివేమీ లేనటువంటి పరతత్వమైనటువంటి పరమపురుషుడు శ్రీమన్నారాయణుణ్ణి ఆ ఓంకార శబ్దోచ్చారణ జరిగేటప్పుడు నీవు దర్శించవలే. ఎన్ని చోట్లున్నాయో ఇలాంటి ప్రమాణాలు, 1, 2, 3 కొల్లలు. అందుకోసమని భగవంతుడు ఈ ఆత్మోపాసన చేసేటటువంటి వ్యక్తిని గురించి ప్రస్తావన చేసేటప్పుడు నువ్వు నీ ప్రాణమును ఈ మూర్ధిని దగ్గర పెట్టి మనస్సుని హృదయాంతర్గతుడైనటువంటి పరమాత్మ శ్రీపాదములు యందు నిలిపి ఏకాగ్రముగా నువ్వు ఉండి ఓంకారమును ఉపాసన చేయవలెను, నన్ను స్మరించవలెను. ఎవడైతే ఇట్లా స్మరిస్తూ దేహాన్ని త్యాగం చేస్తాడో, అంటే ఆ క్షణం దాకా కూడా వీడు ఉపాసన చేస్తూ ఉంటాడో అని అర్థం. అంటే చివరి యాత్ర ప్రయాణకాల స్మరణ దాకా కూడా సాగుతుండ అనుస్మరణము కావాలి. సయాతి పరమాంగతిం, వాడు ఉత్తమమైనటువంటి ఆత్మ సాక్షాత్కారాన్ని తప్పకుండా పొంది తీరును అని కైవల్యార్థికి సాధనని చెప్పి ఇహ మోక్షార్థి అయిన వాడు చేయాల్సిన పద్ధతిని దీని తర్వాత ఉండేటువంటి 14వ శ్లోకంలో వివరిస్తాడు. తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. జై శ్రీమన్నారాయణ.